Good morning, guys. ప్రీవియస్ క్లాస్ లో ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా? సాలిడ్ వర్క్స్ ఇంట్రడక్షన్ గురించి అండ్ సాలిడ్ వర్క్స్ ఇంటర్ఫేస్ లో మెనూ బార్ గురించి, కమాండ్ మేనేజర్ గురించి అండ్ కమాండ్ మేనేజర్ ట్యాబ్స్ గురించి అవి డిస్కస్ చేసాం. సో ఈ రోజు మనం స్కెచ్ కమాండ్స్ గురించి యూస్ చేసి ఎలా 2D డయాగ్రామ్స్ అవి డ్రా చేయొచ్చు. సో ఇవాళ క్రియేటింగ్ టూల్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్ క్రియేటింగ్ టూల్స్ లోకి వెళ్ళాలంటే ఫస్ట్ సాఫ్ట్వేర్ ఎలా ఓపెన్ చేస్తామమ్మా? ఐకాన్ ఉంటుంది, సాలిడ్ వర్క్స్ 2016 అని. సో క్లిక్ ఆన్ దట్ ఐకాన్. ఓకే అమ్మా. సో సాలిడ్ వర్క్ సాఫ్ట్వేర్ విండో ఓపెన్ అయింది. సో ఫస్ట్ ఫైల్ ఎలా ఓపెన్ చేయాలని చెప్పాను. మనకి 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఏమని చెప్పాను? డైరెక్ట్ ఇక్కడ సాలిడ్ వర్క్స్ లో ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి ఓపెన్ చేయొచ్చు, లేదా ఇక్కడ వెల్కమ్ విండోలోకి వచ్చి మళ్ళీ ఫైల్ సెలెక్ట్ చేసుకున్న న్యూ డాక్యుమెంట్ అయినా ఓపెన్ చేయొచ్చు. సో ఫస్ట్ ఫైల్, న్యూ, క్లిక్ ఆన్ నెక్స్ట్, సెలెక్ట్ పార్ట్ డయాగ్రామ్, క్లిక్ ఓకే బటన్. సో మనకి సాలిడ్ వర్క్స్ ది పార్ట్ డయాగ్రామ్ ఎన్విరాన్మెంట్ ఓపెన్ అయిందమ్మా. సో మనకి ఫస్ట్ మనం డైరెక్ట్ 3D బాడీనే డయాగ్రామ్ ని డ్రా చేయలేం కదా. ఫస్ట్ ఏదైనా సరే మనం 2D లో సమ్ డయాగ్రామ్స్ డ్రా చేసిన తర్వాత దాన్ని సమ్ ఫీచర్స్ తో 3D బాడీ కింద కన్వర్ట్ చేస్తాం. సో ఫస్ట్ మనకి స్కెచింగ్ లో వచ్చే టూల్స్ ఏమేమి ఉంటాయి? నార్మల్ గా లైన్, సర్కిల్, స్ప్లైన్స్, రెక్టాంగిల్, ఆర్క్స్, ఎలిప్స్ అండ్ పాలిగన్స్. సో మనం ఏవైనా సరే ఏ కాంపోనెంట్ చూసుకున్నా ఈ ఏవైతే ఉన్నాయో ఈ స్కెచ్ కమాండ్ లో ఉన్న టూల్స్ ని బేస్ చేసుకునే ఎనీ కాంపోనెంట్ మనం డ్రా చేస్తాం. సో ఫస్ట్ ఏం చేయాలమ్మా? ఏం చెప్పాను? ఫస్ట్ ఏంటిది? ఏ బార్ అమ్మా? అది మెనూ బార్. దీన్ని మెనూ బార్ అంటాం. సో సెకండ్ వన్ ఏమంటాం? స్కెచ్ కమాండ్ మేనేజర్. మన స్కెచ్ కి సంబంధించినవి అన్ని కూడా ఇందులోనే ఉంటాయి కాబట్టి దీన్ని స్కెచ్ కమాండ్ మేనేజర్ అంటాం. సో థర్డ్ ది కమాండ్ మేనేజర్ ట్యాబ్స్. సో బాటమ్ లో ఉన్న దాన్ని ఏమంటాం? స్టేటస్ టూల్ బార్. సో మనం ఏదైనా ఫస్ట్ స్కెచ్ డ్రా చేసేటప్పుడు ఏంటి? యూనిట్స్ మస్ట్ అండ్ షుడ్ గా ప్రిఫర్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తాం? స్టేటస్ టూల్ బార్ లోకి వెళ్ళి యూనిట్స్ చూసారమ్మా, ఇక్కడ యూనిట్ కన్వర్షన్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఏం చేయాలి? MMGS, మిల్లీమీటర్, గ్రామ్స్ అండ్ సెకండ్స్. సో మనం ఏదైనా డ్రాయింగ్ MM లోనే కదా మెజర్ చేస్తాం. సో MMGS ప్రిఫర్ చేస్తున్నాను నేను. ఇఫ్ ఇన్ కేస్ మీకు MKS కావాలంటే MKS, CGS కావాలంటే CGS, IPS కావాలంటే IPS, ఎనీ యూనిట్ కన్వర్షన్ యూ విల్ యూజ్. సో వైల్ ఆర్ యూజింగ్ MMGS. సో క్లిక్ ఆన్ MMGS. సో ఫస్ట్ ఏం చేయాలి? స్కెచింగ్ ఎనిమిది డ్రా చేయాలంటే ఇదే మనకి చూసారమ్మా, ఇక్కడ ప్రాపర్టీ మేనేజర్ లో ఇక్కడ ఏం డిస్ప్లే అవుతున్నాయి? ఫ్రంట్ ప్లేన్, టాప్ ప్లేన్, రైట్ ప్లేన్. చూసారా? ఏ ప్లేన్ క్లిక్ చేస్తుంటే ఆ ప్లేన్ అక్కడ మీకు విజిబుల్ అవుతుంది. ఆరిజిన్ క్లిక్ చేస్తే చూడండి ఆరిజిన్ విజిబుల్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఏదైనా డ్రా చేయాలంటే ఏదో ఒక ప్లేన్ ని సెలెక్ట్ చేయాలి. సో ఫస్ట్ అది మనం ఎలా, దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్లేన్ క్లిక్ చేసి చూసారమ్మా, ఇక్కడ స్కెచ్ ఈ విధంగా వెళ్ళొచ్చు, లేదంటే స్కెచ్ లోకి వెళ్ళిన తర్వాత ప్లేన్ అయినా సెలెక్ట్ చేయాలి. సో ఫస్ట్ ఫ్రంట్ ప్లేన్, క్లిక్ స్కెచ్. సో సెలెక్ట్ ఫ్రంట్ ప్లేన్, స్కెచ్. చూసారమ్మా, ఫ్రంట్ ప్లేన్ ఓపెన్ అయింది. సో డబుల్ క్లిక్ చేస్తే ఆ ప్లేన్ విజిబుల్ పోతుంది. సో ఫ్రంట్ ప్లేన్ లోనే మనకి ఉంది. సో ఫస్ట్ మనకి స్కెచింగ్ లో ఏమని చెప్పాను? ఏముంటాయి? లైన్. సో క్లిక్ ఆన్
సో లైన్ లో కూడా మనకి ఎన్ని మళ్ళీ 3 టైప్స్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి. లైన్, సెంటర్ లైన్, మిడ్ పాయింట్ లైన్. మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఏ లైన్ కావాలంటే ఆ లైన్ కమాండ్ ని యూస్ చేస్తాం. లైన్ కావాలంటే లైన్, సెంటర్ లైన్ కావాలంటే సెంటర్ లైన్, మిడ్ పాయింట్ లైన్ కావాలంటే మిడ్ పాయింట్ లైన్ ది ఓపెన్ చేస్తాం. సో ఫస్ట్ క్లిక్ ఆన్ లైన్. సో లైన్ క్లిక్ చేసిన వెంటనే చూసారమ్మా ఇక్కడ ఏమైంది, లైన్ యొక్క ప్రాపర్టీ మేనేజర్ ట్యాబ్ ఓపెన్ అయింది. ఇక్కడ చూసారా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో విజిబుల్ అవుతుంది కదా. సో ఇక్కడ లైన్ లో ప్రాపర్టీ మేనేజర్ లో ఏముంది, యాజ్ స్కెచ్డ్ అంటే మనకి ఏ యాంగిల్లో కావాలంటే ఎనీ షేప్ లో కావాలంటే ఆ యాంగిల్లో లైన్ వస్తుంది. లేదు మనకి హారిజాంటల్ లైన్ కావాలంటే హారిజాంటల్ ఆప్షన్ పెట్టుకుంటాం. లేదు వెర్టికల్ లైన్ కావాలంటే ఓన్లీ అప్పుడు వెర్టికల్ డైరెక్షన్ లోనే లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఫస్ట్ నేను ఏం సెలెక్ట్ చేస్తున్నాను, యాజ్ స్కెచ్డ్ అంటున్నాను. సో యాజ్ స్కెచ్డ్ అనేది ఏమంటుంది, స్పెసిఫిక్ పాయింట్ లైన్ అడుగుతుంది ఎక్కడి నుంచి డ్రా చేయాలనుకుంటున్నాను. చూసారమ్మా, ఇదిగో చూడండి, ఎనీ డైరెక్షన్ లో లైన్ అనేది మూవ్ అవుతుంది. చూసారా, స్పెసిఫిక్ పాయింట్ ఇచ్చిన తర్వాత. సో నెక్స్ట్ మనం ఎక్కడైతే కావాలనుకుంటున్నాం, ఏ యాంగిల్లో కావాలనుకుంటున్నాం ఆ యాంగిల్లో ఆ లైన్ యొక్క సెకండ్ ఎండ్ పాయింట్ ని క్లిక్ చేస్తే లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ కావాలనుకున్నానమ్మా, సో క్లిక్ చేస్తున్నాను ఎండ్ పాయింట్. సో ఓకేనమ్మా. నెక్స్ట్ అది మళ్ళీ ఇలా వచ్చింది కదా, లైన్ మనకు అక్కడితో ఎండ్ అయింది. సో ఇప్పుడు మనకి అది ఎస్కేప్ అన్నా క్లిక్ చేయాలి, లేదా మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ కమాండ్ అక్కడితో క్లోజ్ అయింది. ఐదర్ ఎస్కేప్ అన్నా క్లిక్ చేయాలి, లేదా మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు లైన్ అనేది ఫామ్ అయింది. సో ఈ లైన్ కి మనకి డైమెన్షన్ కావాలనుకుంటున్నాను. సో ఇక్కడ స్కెచ్ పక్కన స్మార్ట్ డైమెన్షన్ చూడడం, స్మార్ట్ డైమెన్షన్ క్లిక్ చేయండి. సో చూసారా, లైన్ యొక్క డైమెన్షన్ ఎంత ఉంది అనేది మీకు చెప్తుంది. సో సేమ్ అదే డైమెన్షన్ ఉంచాలంటే ఎంటర్ క్లిక్ చేస్తాం, లేదు డైమెన్షన్ అనేది చేంజ్ చేయాలనుకుంటే ఆ రిక్వైర్డ్ డైమెన్షన్ ని ఎంటర్ చేయండి. 200 ఇద్దాం అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఈ విధంగా మనం లైన్ అనేది స్కెచింగ్ ఎన్విరాన్మెంట్ లో క్రియేట్ చేయొచ్చు. కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్. సో నెక్స్ట్ లైన్ లో ఇంక మనకి ఏముందమ్మా, లైన్. సో ఫ్రంట్ ప్లేన్. సో ఇందాక మనం ఏం పెట్టాం, యాజ్ స్కెచ్డ్ అన్నాం. సో ఎనీ డైరెక్షన్ లో వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, హారిజాంటల్ మాత్రమే క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు. సో చూసారా, నేను మౌస్ అప్ అండ్ డౌన్ అవి మూవ్ చేస్తున్నా, ఎనీ యాంగిల్లో మూవ్ చేస్తున్న లైన్ అనేది మూవ్ అవడం లేదు. ఎందుకు, మనం అక్కడ హారిజాంటల్ డైరెక్షన్ మాత్రమే దాన్ని సెలెక్ట్ చేసాం. సో అది ఏంటి, లైన్ హారిజాంటల్ లో మాత్రమే ఫామ్ అవుతుంది. వెర్టికల్ గా కానీ లేదా ఎనీ ఇంక్లినేషన్ డైరెక్షన్ లో అది ఫామ్ అవదు. సో లైన్ యొక్క మీరు ఎక్కడి వరకు లెంత్ కావాలనుకుంటున్నారో సర్టెన్ లెంత్ దగ్గర క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ రైట్ క్లిక్ ఆన్ మౌస్, సెలెక్ట్. చూసారమ్మా, లైన్ ఫామ్ అయింది. సో నెక్స్ట్ లైన్. సో నాకు వెర్టికల్ లో కావాలనుకుంటున్నాను లైన్, ఇఫ్ ఇన్ కేస్. సో క్లిక్ ఆన్ వెర్టికల్. సో స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ద లైన్. చూసారా, మూవ్ అవుతుందా, నేను ఏమన్నా అటు ఇటు మూవ్ చేస్తున్నా, ఓన్లీ లైన్ వెర్టికల్ డైరెక్షన్ లోనే ఫామ్ అవుతుంది. సో ఎందుకు, అక్కడ లైన్ యొక్క ప్రాపర్టీస్ మనం వెర్టికల్ డైరెక్షన్ లోనే పెట్టాం. సో వెర్టికల్ లోనే లైన్ ఫామ్ అవుతుంది. సో రైట్ క్లిక్ ఆన్ సెలెక్ట్. ఓకే, నెక్స్ట్ గో టు లైన్. ఇప్పుడు యాంగిల్ పెట్టి చూద్దాం. సో యాంగిల్ అన్నప్పుడు ఏంటి, ఇక్కడ పారామీటర్స్ లో చూసారు, ఇక్కడ మనకు ఇది ఏంటంటే పారామీటర్స్, ఇది లైన్ యొక్క డిస్టెన్స్ 0 0 ఉంది కదా, అది డిస్టెన్స్. ఇక్కడ మనకి సెటెన్ నాకు 45 degrees లో లైన్ ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ గివ్ 45 degrees ఇచ్చాను కదమ్మా. సో లైన్ యొక్క స్పెసిఫిక్ స్టార్టింగ్ పాయింట్. సో చూసారా, నేను లైన్ ఫామ్ చేద్దాం అనుకుంటే అది 45 degrees లోనే ఫామ్ అవుతుంది. సో ఇవి అన్ని ఇంక్లినేషన్ లో లైన్స్ అవి ఫామ్ చేయాలంటే మనం ఇప్పుడు యాంగిల్ ని సెట్ చేస్తాం. సో సెట్ అయిన లెంత్ తో లైన్ డ్రా చేసుకుంటాం. అది 45 degrees లోనే లైన్ అనేది ఫామ్ అవుతుంది. మీకు ఎండ్ పాయింట్ ఇచ్చాను. సో నెక్స్ట్ సెలెక్ట్. చూసారా, 45 degrees లో ఫామ్ అయింది. సో ఇఫ్ ఇన్ కేస్ వీటిని లైన్స్ అన్ని డిలీట్ చేయాలనుకుంటే ఏం చేయాలమ్మా, 1 by 1 క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయండి, డిలీట్. లేదా స్పెసిఫిక్ గా ఒక విండో డ్రాగ్ చేయండి మొత్తం డిలీట్ చేసుకునే ఏరియాని. రైట్ క్లిక్,
డిలీట్. నెక్స్ట్ ఇంకేమున్నాయమ్మా లైన్ లో? సో చూసారు ఇక్కడ ఇంకా ఆప్షన్స్ లో ఇచ్చింది, ఇంకా లైన్లు ఏమన్నాయి, మనం యాజ్ స్కెచ్డ్, హారిజాంటల్, వెర్టికల్, యాంగిల్ డిస్కస్ చేసాం. సో ఇంకా ఇక్కడ ఏమున్నాయి, ఫర్ కన్స్ట్రక్షన్ లైన్, మిడ్ పాయింట్ లైన్, ఇన్ఫినిట్ లెంత్. సో ఇవి కూడా ఫర్ కన్స్ట్రక్షన్ లైన్ అంటే విత్ డాటెడ్స్ తో ఫామ్ అవుతుంది మీకు. చూసారా కన్స్ట్రక్షన్ లైన్ ఏదో రిఫరెన్స్ టైం మనం ఇచ్చుకుంటుంటాం కదా. సో ఆ టైప్ ఆఫ్ లైన్స్ అవి డ్రా చేయాలంటే మనం కన్స్ట్రక్షన్ లైన్ ని చూస్ చేసుకుంటాం. క్లిక్ ఆన్ సెలెక్ట్. ఓకేనమ్మా. డిలీట్. సో నెక్స్ట్ ఇంకేముంది, లైన్ లో అన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ సెంటర్ లైన్ క్లిక్ చేయండి. సో సెంటర్ లైన్ అనేసరికి మళ్ళీ ఏంటి, ఇవన్నీ మనం ఇందాకే డిస్కస్ చేసాం, స్కెచ్డ్, హారిజాంటల్, వెర్టికల్, యాంగిల్ అది అయితే. సో లైన్ యొక్క సెంటర్ పాయింట్ క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ఎండ్ పాయింట్. సో రిక్వైర్డ్ డైమెన్షన్ తో మనకి వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఐదర్ ఎస్కేప్ బటన్ లేదా రైట్ బటన్, క్లిక్ ఆన్ సెలెక్ట్. ఇట్స్ ఫార్మ్ ద సెంటర్ లైన్. సో ఇందులో కూడా మనకి ఏ డైరెక్షన్ లో కావాలంటే ఐదర్ హారిజాంటల్ లో కావాలంటే హారిజాంటల్, వెర్టికల్ లో కావాలంటే వెర్టికల్, ఎనీ ఇంక్లినేషన్ కావాలనుకుంటే సెట్ అయిన ఆ యాంగిల్ ని మీరు మెన్షన్ చేసి ఆ విధంగా లైన్ అనేవి డ్రా చేస్తారు. ఓకే. సో నెక్స్ట్ ఇంకేమున్నాయమ్మా లైన్ లో మనకి, థర్డ్ ఆప్షన్. సో డిలీట్, రైట్ క్లిక్, డిలీట్. లైన్ లో ఇంకేమున్నాయి, నెక్స్ట్ మిడ్ పాయింట్ లైన్. సో మిడ్ పాయింట్ లైన్ అంటే మనకి ఏంటి, ఎనీ పాయింట్ క్లిక్ చేయండి. సో చూసారా, సో బోత్ డైరెక్షన్స్ ఈక్వల్ గా డైరెక్షన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో సెంటర్ పాయింట్ నుంచి లైన్ అనేది మనకి మిడ్ పాయింట్ నుంచి లైన్ అనేది ఫామ్ అవుతుంది. సో క్లిక్ ఆన్, సో మౌస్ రైట్ బటన్ అండ్ సెలెక్ట్, or either click on escape, then it will form the line. delete. సో ఈ విధంగా లైన్స్ లో మనకి ఏ లైన్ రిక్వైర్మెంట్ ఉంటే ఆ లైన్, నార్మల్ లైన్ కానీ లేదా సెంటర్ లైన్ కానీ లేదా మిడ్ పాయింట్ లైన్ కానీ, సో మనకి రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని ఆ లైన్స్ అనేది ఫామ్ చేస్తాం స్కెచింగ్ ఎన్విరాన్మెంట్ లో. సో మీకు చూసారు కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏదైతే మీరు కమాండ్స్ చూస్ చేస్తున్నారో ఆ కమాండ్ యొక్క ప్రాపర్టీ మేనేజర్ బార్ ఓపెన్ అవుతుంది. సో ఆ ప్రాపర్టీ మేనేజర్ లో మనకు కావాల్సిన ఆ ప్రాపర్టీస్ ని ఎంటర్ చేసుకుని మనం ఆ కన్స్ట్రైన్ బాడీని ఫామ్ చేస్తాం. సో నెక్స్ట్ కమాండ్ సర్కిల్. సో సర్కిల్ లో మనకి మెయిన్ గా 2 ఉన్నాయమ్మా, సర్కిల్, పెరిమెట్రిక్ సర్కిల్. సో క్లిక్ ఆన్ సర్కిల్. సో సర్కిల్ క్లిక్ చేసిన వెంటనే ఏమైంది, సర్కిల్ ప్రాపర్టీ మేనేజర్ ట్యాబ్ ఓపెన్ అయింది. సో మనకి ఏంటిది, సెంటర్ పాయింట్ ని బేస్ చేసుకుని డ్రా చేసే సైకిల్ కాబట్టి ఫస్ట్ స్పెసిఫై ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద సర్కిల్. ఆరిజిన్ నుంచే తీసుకున్నాను. సో చూసారమ్మా సర్కిల్ ఫామ్ అవుతుంది కదా. సో రిక్వైర్డ్ మనకి ఎంతైతే రేడియస్ కావాలో ఆ రేడియస్ ని మనం క్లిక్ చేస్తాం అక్కడ ఆ రేడియస్ తో. సో సర్కిల్ ఫామ్ అయింది. సో ఫామ్ అయింది కదా. నెక్స్ట్ ఐదర్ రైట్ సైడ్ క్లిక్ అండ్ సెలెక్ట్, లేదా ఇక్కడ చూసారమ్మా టిక్ మార్క్ ఉంది, ఓకే మార్క్ చేసిన అది మనకి సర్కిల్ ఫామ్ అయింది. సో ఇప్పుడు నేను సర్కిల్ ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో చెప్పండి సార్. ఇది మీరు ఆరిజిన్ తీసుకున్నారు కదా, ఆ ఆరిజిన్ మనం తీసుకునే ప్లేన్ బట్టి వచ్చేస్తున్నాం, మనం స్పెసిఫై చేసుకోలేము. అది ప్లేన్ బట్టి వస్తుంది, నీకు ఎవ్రీ ప్లేన్ లోనే ఒక ఆరిజిన్ ఉంటుంది కదా. ఓకే. సో ఇప్పుడు ఆ సర్కిల్ యొక్క రేడియస్ అది నేను క్లిక్ చేంజ్ చేయాలనుకుంటున్నా, ఏం చేస్తాను, డబల్ క్లిక్ ఆన్ చేయండి అమ్మా సర్కిల్ ని. అప్పుడు ఏమైంది, ఆ సర్కిల్ యొక్క ప్రాపర్టీ మేనేజర్ ట్యాబ్ ఓపెన్ అయింది. సో ఇక్కడ చూసారా మీకు ఇది పారామీటర్స్ ఉంది. సో ఇక్కడ XY00 వచ్చింది. ఎందుకమ్మా, ఆ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ నేను ఆరిజిన్ నుంచే తీసుకున్నాను కాబట్టి 00 లో ఉంది. లేదా సెట్ అయిన డిస్టెన్స్ లో తీసుకుంటే X నుంచి ఆరిజిన్ ఆ సెట్ అయిన డిస్టెన్స్ విజిబుల్ అవుతుంది. సో రేడియస్ ఇక్కడ ఎంత ఉంది, 50 ఉంది. ఆ సర్కిల్ 50.25 ఎంత ఉంది, నాకు అంత వద్దు, 40 ఇవ్వాలనుకుంటున్నాను. సో క్లిక్ ఆన్ 40, ఎంటర్. చూసారమ్మా వ్యారీ అయింది రేడియస్.
నెక్స్ట్ చూసారు ఈ సర్కిల్ లో ఈ డైమెన్షన్స్ అయ్యి మనకి వ్యారీ అయిపోతున్నాయి క్లిక్ చేస్తుంటే. సో అది ఫిక్స్డ్ గా అదే ఉండాలనుకుంటున్నాను నేను అదే ప్లేస్ లో. సో ఇక్కడ ఫిక్స్ ఆప్షన్ ఉంది చూసారా, యాడ్ ఆన్ రిలేషన్స్ లో ఫిక్స్డ్ బటన్ క్లిక్ చేయండి. సో చూసారా ఫిక్స్డ్ అని మన ఇక్కడ సింబల్ వచ్చింది. సో ఇంకా అది ఎటు మూవ్ అవ్వదు, ఇంకా డైమెన్షన్ కూడా మనకి ఏ విధమైన చేంజెస్ ఉండవు ఈ ఫిక్స్ బటన్ కనుక క్లిక్ చేస్తే మనం. సో ఆబ్జెక్ట్ ని మనం మూవ్ చేయాలనుకున్నా లేదా డైమెన్షన్ వ్యారీ చేయాలనుకున్నా ఇంకా యాడ్ ఆన్ రిలేషన్స్ దగ్గర ఫిక్స్ బటన్ మనం క్లిక్ చేస్తే ఇంకా ఎనీ చేంజెస్ అనేవి జరగవు మనకి. సో ఓకే, సో నెక్స్ట్ అందులో సర్కిల్ ఇంకేముందమ్మా, పెరిమీటర్ సర్కిల్. సో పెరిమీటర్ సర్కిల్ డ్రా చేయాలంటే టాంజెన్షియల్ గా అవి ఉన్నప్పుడు అది మనకి డ్రా చేయడానికి ఏదైనా 2 లైన్స్ మధ్యన ఫామ్ చేయాలన్నా సో ఈ పెరిమీటర్ సర్కిల్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఒక 2 లైన్స్ డ్రా చేస్తున్నాను నేను. సెలెక్ట్ go to line command. Escape. So go to circle and perimeter circle. So perimeter circle యొక్క ప్రాపర్టీ మేనేజర్ ట్యాబ్ ఓపెన్ అయింది. సో మనం ఇక్కడ 3 పాయింట్స్ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది పెరిమీటర్ ది. సారీ సో ఫస్ట్ ఈ లైన్ కి ఈ లైన్ కి సో చూసారా టాంజెన్షియల్ గా పెరిమీటర్ ని బేస్ చేసుకుని వస్తుంది. సో ఈ విధంగా పెరిమీటర్ సర్కిల్ యొక్క యూజ్ ఉంటుంది మనకి. సో మనకున్న రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని మనం ఏ సర్కిల్ కావాలంటే ఆ సర్కిల్ ప్రాపర్టీని యూజ్ చేసుకుని ఆ విధంగా సర్కిల్స్ అనేవి ఫామ్ చేస్తాం. ఓకే, ఓకేనమ్మా, సర్కిల్లో 2 కూడా డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ స్కెచ్ కమాండ్ వచ్చి రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ లో కూడా మనకి సో 5 టైప్ ఆఫ్ డిఫరెంట్ రెక్టాంగిల్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, కార్నర్ టైప్ రెక్టాంగిల్. క్లిక్ ఆన్ రెక్టాంగిల్ బటన్. సో చూసారమ్మా ఫస్ట్ది మనం ఏదే టైప్ ఆఫ్ అయితే డ్రా చేయాలనుకుంటున్నామో అది హైలైట్ అయింది ఇక్కడ, షేడెడ్ వచ్చింది చూసారా. సో ఫస్ట్ ఏం చేయాలి, దీనికి స్పెసిఫిక్ చూసారా ఇక్కడ 1, 2 అని ఇచ్చింది. సో ఫస్ట్ పాయింట్ ఆఫ్ ద రెక్టాంగిల్ మనం ఈ సైడ్ ఉంటుంది, సెకండ్ పాయింట్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈ ఎడ్జ్ లో ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటున్నామో స్పెసిఫిక్ రెక్టాంగిల్ పాయింట్ ని ఇవ్వండి. ఫస్ట్ క్లిక్ ఆన్, చూసారా రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ ఎడ్జ్ పాయింట్ ఎక్కడ వరకు ఇవ్వాలనుకుంటున్నారో మీరు రిక్వైర్డ్ హైట్ అవి విడ్త్ దగ్గర సెకండ్ బటన్ ని క్లిక్ చేయండి. దెన్ క్లిక్ ఆన్ ఓకే బటన్ ఆర్ ఎస్కేప్ బటన్ ఆర్ క్లిక్ ఆన్ మౌస్ రైట్ బటన్ అండ్ సెలెక్ట్. సో అప్పుడు మనకి రెక్టాంగిల్ అనేది ఫామ్ అయింది. ఇది ఏంటమ్మా, కార్నర్ రెక్టాంగిల్. అదే సెంటర్ రెక్టాంగిల్ అంటే చూడండి ఇప్పుడు. సో హైపోటెన్యూస్ యాడ్ అయ్యే సెంటర్ నుంచి అండ్ ఒక ఎడ్జ్ పాయింట్ నుంచి మనం డ్రా చేయొచ్చు అనమాట ఇది. సో ఫస్ట్ పాయింట్ ఏం అవుతుంది, కార్నర్ యొక్క హైపోటెన్యూస్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ అవుతుంది. సో ఎనీ పాయింట్ క్లిక్ ఆన్. సో చూసారా అవుతుంది రెక్టాంగిల్. సో రిక్వైర్డ్ విడ్త్ లెంత్ వచ్చే వరకు దాన్ని ట్రాక్ చేసుకుని ఏవైతే కావాలో అవి మీరు క్లిక్ చేయండి అక్కడ ఆ ఎండ్ పాయింట్ దగ్గర. ఓకేనమ్మా, సో క్లిక్ చేశారు. సో దాని యొక్క చూసారా అది ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది ఇవన్నీ వచ్చేసాయి పారామీటర్స్, దాని యొక్క లెంత్ విడ్త్. సో మీకు ఎక్కడైతే ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అవన్నీ డైరెక్ట్. సో సెలెక్ట్. సో నెక్స్ట్ డిలీట్.
సో నెక్స్ట్ టైప్ ఆఫ్ రెక్టాంగిల్ ఏముందమ్మా 3-point కార్నర్ రెక్టాంగిల్. సో 3-point కార్నర్ లో ఫస్ట్ ఏ కార్నర్ వస్తుంది చూసారా, ఫస్ట్ ఈ కార్నర్, సెకండ్, థర్డ్. సో 3 కార్నర్స్ మనం ఇవ్వాల్సి వస్తుంది. సో ఫస్ట్ కార్నర్ నేను ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నాను. దిస్ ఈస్ ద సెకండ్ కార్నర్ ఆఫ్ మై రెక్టాంగిల్. సో థర్డ్ది. ఓకే, దెన్ క్లిక్ రైట్ బటన్. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ రెక్టాంగిల్ ఏముందమ్మా, ఇది కూడా 3-point లో మళ్ళీ సెంటర్ ని బేస్ చేసుకుని ఒకటి, 2 ఎడ్జ్ పాయింట్ ని బేస్ చేసుకుని ఇస్తున్నారు. సో ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నాము, థర్డ్ది. ఓకే, చూసారా, అలా మనకి ఏదైతే రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఏ టైప్ ఆఫ్ రెక్టాంగిల్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ రెక్టాంగిల్ ని ఫామ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్యారలలోగ్రామ్ ఫామ్ చేయాలంటే కనుక ప్యారలలోగ్రామ్ యొక్క ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, క్లిక్ ఆన్ రైట్ క్లిక్ బటన్, సెలెక్ట్. సో ఈ విధంగా మనకి ఏ టైప్ ఆఫ్ రెక్టాంగిల్ కావాలి ఉన్న మనకి రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఆ టైప్ ఆఫ్ రెక్టాంగిల్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ వాటి లెంత్ విడ్త్ ఏమైనా మార్చాలన్నా, ఏమైనా మోడిఫికేషన్ చేయాలన్నా ఆ రెక్టాంగిల్ ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుంది, అక్కడ యొక్క రెక్టాంగిల్ యొక్క ప్రాపర్టీ మేనేజర్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీరు అవన్నీ వ్యారీ చేసుకోవచ్చు, స్పెసిఫిక్ వాల్యూస్ అవి అన్న కావాలంటే. సో నెక్స్ట్ 3-point ఆర్క్. సో 3-point ఆర్క్స్ లో కూడా మళ్ళీ సెంటర్ పాయింట్ ఆర్క్, టాంజెంట్ ఆర్క్, 3-point ఆర్క్స్. సో క్లిక్ ఆన్ ఆర్క్ బటన్. సో ఫస్ట్ పాయింట్ ఎక్కడ ఉందమ్మా, సెంటర్ పాయింట్ ఆఫ్ ది ఆర్క్ విజిబుల్ అవుతుంది ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ ఏం చేశాడు, సెంటర్ పాయింట్ ఇచ్చిన తర్వాత ఆర్క్ యొక్క స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్స్ మనం క్లిక్ చేయాలి. సో ఫస్ట్ స్పెసిఫై ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద ఆర్క్. ఇక్కడ ఇచ్చాం అనుకుంటున్నాను, ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఆర్క్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్క్ యొక్క ఎండింగ్ పాయింట్ మీరు ఎక్కడ ఇద్దాం అనుకుంటే అక్కడ. క్లిక్ ఆన్ రైట్ బటన్, సెలెక్ట్. చూసారా, మార్క్ ఫామ్ అయింది. సో నెక్స్ట్ ఏంటమ్మా, టాంజెన్షియల్ ఆర్క్. ఇదేంటి, టాంజెన్షియల్ కి ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఇవ్వాల్సి వస్తుంది. సో దేనికైనా టాంజెన్షియల్ గా అవి డ్రా చేసేటప్పుడు 90 degrees లో ఈ ఆర్క్ ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ స్పెసిఫిక్ పాయింట్ ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నాను నేను. Please wait. Tangential arc. First, please select the end point of the sketch. ఒక నిమిషం guys. Okay, button. Please select the end point of the sketch segment. Please select the end point of the sketch segment. Guys, ఈ ఒక కమెంట్ కొంచెం ఆగండి, చెప్తాను ఇది ఎక్కడ ఎర్రర్ వచ్చింది. సో నెక్స్ట్ 3-point ఆర్క్. సో 3-point ఆర్క్ ఏంటి, ఫస్ట్ ఆర్క్ యొక్క పాయింట్, నెక్స్ట్ ఆర్క్ యొక్క సెంటర్ పాయింట్,
అది ఎండ్ పాయింట్. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ద ఆర్క్ థర్డ్ పాయింట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఫస్ట్ క్లిక్ ఆన్ ఫస్ట్ పాయింట్. సో ఆర్క్ యొక్క సెకండ్ ఎండింగ్ పాయింట్ ఎక్కడైతే అనుకుంటున్నారో అక్కడ నెక్స్ట్ చూసారా థర్డ్ పాయింట్ రేడియస్ బేస్ చేసుకొని వ్యారీ అవుతుంది ఆర్క్. సో ఈ విధంగా ఆర్క్ అనేది ఫామ్ చేయొచ్చు. 3 పాయింట్ ఆర్క్. క్లిక్ ఆన్ సెలెక్ట్ బటన్. ఈ టాంజెంట్ ఆర్క్ గురించి మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తానమ్మా, అది ఎక్కడ ఎర్రర్ వస్తుంది. సార్ టాంజెంట్ ఆర్క్ కి ముందు టాంజెంట్ లైన్ గీయాలనుకుంటారు సార్. దానికి అదే టాంజెంట్ లైన్ గీసి దాన్ని బట్టి మిడ్ పాయింట్ తీసుకోవాలనుకుంటున్నారు సార్. అదే ఒకసారి నేను రివైజ్ చేస్తాను, నేను మర్చిపోయిన చాలా రోజులైన ప్రాక్టీస్. చెప్తాను అది మీకు తర్వాత క్లాస్ లో చెప్తాను. అది 2 సర్కిల్ గీసి దాన్ని బట్టి టాంజెంట్ పాయింట్ క్లిక్ చేయండి సార్. ఒక్క నిమిషం ఆగండి సార్. ఓకే ఓకే జస్ట్ వెయిట్. సర్కిల్స్ గీసారు కదా సార్. సార్ చూద్దాం. లైన్ is very ఒక్క నిమిషం చూస్తున్నాను. సెలెక్ట్ టాంజెన్షియల్ ఆర్క్. సో ఓకే అమ్మా. సో ఏమన్నా లైన్స్ చూసారా టాంజెన్షియల్ గా ఉన్నప్పుడు? సో ఎక్కడైతే టాంజెన్షియల్ పాయింట్ 2 ఉందో ఆ లైన్ యొక్క ఎండ్ పాయింట్ క్లిక్ చేస్తూ నెక్స్ట్ ఇంకొక టాంజెన్షియల్ ఫామ్ మనకి ఎక్కడైతే ఉందో ఆ విధంగా టాంజెన్షియల్ ది డ్రా చేస్తాం ఆర్క్ అనేది. క్లిక్ ఆన్ డిలీట్. సో నెక్స్ట్ స్ప్లైన్స్. సో స్ప్లైన్స్ లో క్లిక్ ఆన్ గైస్ ఒకసారి ఆగండి, సిస్టమ్ హ్యాంగ్ అయింది. సో నెక్స్ట్ గో టు స్ప్లైన్స్. సో స్ప్లైన్ యొక్క ఎండ్ పాయింట్ ఇవ్వండి. సో నెక్స్ట్ ఇంకొక వర్టెక్స్ పాయింట్, నెక్స్ట్ వర్టెక్స్ పాయింట్. సో ఆ విధంగా మనకి ఏ డైరెక్షన్ లో అలా బేస్ చేసుకుని స్ప్లైన్స్ అనేది మనం డ్రా చేస్తాం. సో నెక్స్ట్ క్లిక్ ఆన్ రైట్ మౌస్ అండ్ సెలెక్ట్. సో ఈ విధంగా స్ప్లైన్స్ ని డ్రా చేయొచ్చు.
delete. So style is plain. సో ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ మీకు ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్స్ లో డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. ఆక్స్ టైప్ అవి ఈ స్టైలిష్ ప్లైన్స్ లో చూసారమ్మా. సో ఈ విధంగా స్టైలిష్ ప్లైన్స్ డ్రాగ్ చేసుకోవచ్చు టాంజెన్షియల్ పాయింట్స్ తీసుకుని. సో నెక్స్ట్ ఇంకేముంది స్ప్లైన్స్ లో థర్డ్ ఆప్షన్ ఈక్వేషన్ డ్రివెన్ టైప్ స్ప్లైన్. సో ఇవేంటంటే ఇందులో మెయిన్ గా మనకి ఎక్స్పిక్స్ టైపు పారామెట్రిక్ టైప్ ఆఫ్ స్ప్లైన్స్ అనేవి డ్రా చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ వన్ దాంట్లో మనం ఎక్స్ప్లిక్ టైప్ చూడండి అమ్మా. సో క్లిక్ ఆన్ ఎక్స్ప్లిక్. సో చూసాం కదా. సో ఏదైనా మనం స్ప్లైన్స్ కానీ లైన్ కానీ డ్రా చేయాలంటే వై ఈక్వేషన్ ఏమంటాం, వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. మ్యాథ్స్ లో ఫార్ములా చూసారమ్మా. సో ఇక్కడ అది వైఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. సో ఎం వాల్యూ సమ్ ఎంతో కొంత తీసుకోండి, నేను 30 తీసుకుంటున్నాను. సో ఇంటూ వెయిట్, సో ఎం వాల్యూ 30, సో ఇంటూ, సో ఎక్స్, ఎంటర్ ద ఎక్స్ ప్లస్ సి వాల్యూ టేకింగ్ 10. సో రేంజ్ x1 అనేది 0 అనుకుంటున్నాను నేను, x2 1. సో ఎంటర్. సో చూసారమ్మా. సో మనం ఈ విధంగా ఈక్వేషన్ బేస్ చేసుకొని లైన్స్ అనేది డ్రా చేయొచ్చు. చూడండి అక్కడ జూమ్ చేస్తున్నాను, విజిబుల్ అవుతుంది కదా. సో అక్కడ ఫార్ములాలో ఫస్ట్ రాస్తారు ఎంఎక్స్ ప్లస్ సి. సో ఎం వాల్యూ ఎంత, వై సి వాల్యూ ఎంత అనేది. సో నెక్స్ట్ పారామీటర్ రేంజెస్ ఇచ్చుకుంటారు, x1 రేంజ్ ఎంత, x2 రేంజెస్ అనేవి ఎంత అనేది మనకి ఈక్వేషన్ బేస్ చేసుకుని ఆ వాల్యూస్ మనం ఎంటర్ చేస్తే ఆ స్పెసిఫిక్ స్ప్లైన్ అనేది లైన్ అనేది ఫామ్ అవుతుంది మనకి. సో నెక్స్ట్ పారామెట్రిక్. సో పారామెట్రిక్ లోకి వెళ్తే ఇవి తెలుసు కదమ్మా, సైన్ కాస్ ట్రిగ్నోమెట్రీ దాంట్లో బేస్ చేసుకుని. సో ఇక్కడ సంథింగ్ రఫ్ గా నేను 55. సో ఎక్స్ డైరెక్షన్ కదా. సో ఎక్స్ డైరెక్షన్ అంటే కాస్, సారీ 55 ఇంటూ కాస్ టీ. సో నెక్స్ట్ వై పారామీటర్ సేమ్ 55 వేస్తున్నాను, 55 ఇంటూ వై డైరెక్షన్ కాబట్టి సైన్ టీ. సో ఇప్పుడు టీ యొక్క రేంజెస్ ఎంటర్ చేయండి అమ్మా. సో దీన్ని కూడా T1 0, T2 0 అనుకో, T1 0 1 అనుకుందాం. సో నెక్స్ట్ ఎంటర్. సో చూసారా ఆర్క్ అనేది ఫామ్ అయింది ఇక్కడ. సో ఆ విధంగా మనం ఈక్వేషన్ బేస్ చేసుకుని కూడా లైన్స్ స్ప్లైన్స్ అనేవి ఆర్క్స్ అనేది డ్రా చేయొచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కి రెండు ఇచ్చాడు, ఎక్స్ప్లిక్ టైప్ ఆఫ్ అండ్ పారామెట్రిక్ టైప్ ఆఫ్. సో నెక్స్ట్ ఎలిప్స్. సో ఎలిప్స్ లో కూడా అమ్మా 4 టైప్స్ ఆఫ్ ఇచ్చారు, ఎలిప్స్, పార్షియల్ ఎలిప్స్, పారాబోలా అండ్ కోనిక్ టైప్. సో ఫస్ట్ గో టు ఎలిప్స్. సో స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ద ఎలిప్స్. సార్ ఆగండి అన్న, సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది. సేవ్. సార్ మీరు సార్ చెప్పు సాయి. సార్ టెంప్ ఫైల్స్ తీసేయండి సార్, కొద్దిగా రన్ అవుతుంది స్పీడ్ గా. చేస్తున్నా. ర్యామ్ ఒకటి నాకు 4 GB అవడం వల్ల ఒకటి స్లో అవుతుంది. పార్ట్ డయాగ్రామ్, దెన్ క్లిక్ ఆన్ ఓకే.
సో ఫస్ట్ ఆప్షన్ ఎలిప్స్. సో స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ద ఎలిప్స్. సో చూసారమ్మా ఎలిప్స్ యొక్క ప్రాపర్టీ మేనేజర్ ట్యాబ్ ఓపెన్ అయింది. సో ఫస్ట్ ఏం చేస్తాం మనం ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఆఫ్ ద ఎలిప్స్ ఇచ్చాం. నెక్స్ట్ దాని యొక్క రేడియస్ ని ఎక్కడ వరకు వెళ్ళినాలో అక్కడ వరకు డ్రాగ్ చేయండి. సో ఫార్మ్స్ ద ఎలిప్స్. సో వాటి యొక్క ఏమన్నా నేను చేంజ్ చేయాలనుకున్న రేడియస్ కింద చూసారు ఇక్కడ పారామెట్రిక్ టేబుల్ లో ఉంది చూసారా, అవి వ్యారీ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ ఎంత 34 ఉంది, దీన్ని నేను 45 ఇద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లిక్ అంటే క్లిక్ ఆన్ చూసారమ్మా వ్యారీ అయింది. సో ఆ విధంగా మనకి డ్రా చేసాం. ఏమన్నా వ్యారీ చేయాలనుకున్నా దాన్ని డబుల్ క్లిక్ చేసినా మళ్ళీ ఎలిప్స్ యొక్క ప్రాపర్టీ ట్యాబ్ మేనేజర్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు ఆ వాల్యూస్ ని ఏవైతే మనకి రిక్వైర్మెంట్ వాల్యూస్ చేంజ్ చేయాలనుకున్నామో అవి చేంజ్ చేయొచ్చు. డిలీట్. సో నెక్స్ట్ ఎలిప్స్ లో పార్షియల్ టైప్ ఆఫ్ ఎలిప్స్. సో ఫస్ట్ క్లిక్ ఆన్ సెంటర్ పాయింట్ క్లిక్ చేస్తున్నాము. సెకండ్ పాయింట్ ఎక్కడైతే క్లిక్ చేయండి. సో దిస్ ఇస్ ద వన్ టైప్ ఆఫ్ పార్షియల్ ఎలిప్స్ టైప్. Click on cell. Hey, sorry, please wait. సో ఈ టైప్ ఆఫ్ కోనిక్ ఆర్క్స్ అవి డ్రా చేయడానికి మనకి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ పారాబోలా. సో పారాబోలా ఫస్ట్ డ్రా చేసేటప్పుడు మనకి ఏంటమ్మా, సో స్పెసిఫిక్ పాయింట్ ఇవ్వండి. సో పారాబోలా యొక్క వెర్టెక్స్ పాయింట్ ఎక్కడో ఇవ్వద్దాం అనుకుంటున్నారో ఆ వెర్టెక్స్ పాయింట్ ని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాని యొక్క స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇవ్వండి. ఎక్కడ వరకు డ్రాగ్ చేయాలనుకుంటే అక్కడ ఎండ్ పాయింట్ ఇవ్వండి. సో నెక్స్ట్ ఫార్మాట్ క్లిక్ ఆన్ సెలెక్టెడ్. సో నెక్స్ట్ కోనిక్. సో కోనిక్ లో కూడా ఫస్ట్ స్పెసిఫై పాయింట్ ఇవ్వండి, అప్పర్ ఎపెక్స్ పాయింట్ ఇవ్వండి అమ్మా. నెక్స్ట్ చిన్న ఫార్మాట్ చూసారా, మనకి ఇక్కడ ఈ టైప్ ఆఫ్ కావాలనుకుంటున్నాం. సో ఇప్పుడు రో వాల్యూ మనకి చూసారా, రో అప్ టు 0.97 వరకు ఉంటుంది. 95. ఓకే, సో ఆ రో వాల్యూని బేస్ చేసుకుంటూ ఆ కోనిక్ పారాబోలాని క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ ఆన్ సెలెక్ట్, రైట్ క్లిక్. సో ఆ విధంగా మీకు రో వాల్యూని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎందులో, కోనిక్ లో. సో నెక్స్ట్ స్ట్రైట్ స్లాట్స్. సో స్లాట్స్ అమ్మ మనం క్రియేట్ చేసుకున్నాం. సో ఫస్ట్ స్లాట్ యొక్క మనకి ఈ చూసారా, ఈ సెంటర్ పాయింట్ రేడియస్ ఇస్తే మనకి స్లాట్స్ అనేవి ఏ విధంగా కావాలంటే ఆ స్లాట్ ఆఫ్ స్లాట్స్ ఫామ్ అవుతాయి మనకి. సో ఫస్ట్ స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ ఆ డిస్టెన్స్ సెంటర్ పాయింట్స్ ఇచ్చుకోండి. సో నెక్స్ట్ రేడియస్, మీకు ఎంత రేడియస్ అయితే కావాలో అంత రేడియస్ వరకు డ్రాగ్ చేసుకోండి. మౌస్ ని అప్ అండ్ డౌన్ మూవ్ చేస్తే ఆ రేడియస్ అనేది మీకు ఎంత కావాలంటే అంత వస్తుంది. నెక్స్ట్ ఈ సర్టెన్ రేడియస్ దగ్గర మీరు ఫిక్స్ చేసుకొని క్లిక్ చేయండి. ఓకే, సెలెక్ట్, రైట్ క్లిక్. లేదంటే వాల్యూస్ అన్న వ్యారీ చేయాలనుకుంటున్నారు అనుకున్నాము, ఆ డిస్టెన్స్ యొక్క సెంటర్ పాయింట్ టు సెంటర్ డిస్టెన్స్ వ్యారీ చేయాలనుకుంటున్నారు. ప్రజెంట్ ఎంత ఉంది, 82.69 ఉంది. సో దీన్ని నేను సంథింగ్ 90 అంత ఇద్దాం అనుకుంటున్నాను. సో ఎంటర్ చేయండి, 90, క్లిక్ ఆన్ ఎంటర్. సో ఆ విధంగా వ్యారీ చేసుకోవచ్చు మనం. ఎంత కావాలంటే అంత 126 పెట్టుకుంటే 126 అది పెట్టుకొని
క్లిక్ ఆన్ సెలెక్ట్. లేదు ఇంకేమైనా వ్యారీ చేయాలనుకుంటే మళ్ళీ దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ లైన్ యొక్క చూసారా ఓపెన్ అయింది ప్రాపర్టీ మేనేజర్ ట్యాబ్. సో వ్యారీ చేసుకోండి. వ్యారీ చేసుకొని నెక్స్ట్ క్లిక్ ఆన్ ఓకే బటన్. సో అలాగే స్లాట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీరు ఏ బేస్ కావాలంటే సెంటర్ పాయింట్ బేస్ చేసుకున్నా, లేదా 3 points ఆర్క్ స్లాట్ కావాలంటే 3 pointది. సో ఫస్ట్ స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్, సెంటర్ పాయింట్ ఆఫ్ ద ఆర్క్, నెక్స్ట్ ఎండ్ పాయింట్ది ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నాం. సో చూసారా ట్యూబ్ టైప్స్ అవి ఫామ్ అయింది. సో మనకి ఇలా స్క్రీన్ వచ్చిందమ్మా, మీకు విజిబుల్ అవడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ చూసారా ఫిట్ టు స్క్రీన్ ఉంది వ్యూ టూల్ బార్స్ లో, క్లిక్ చేయండి. చూసారా స్క్రీన్ అంతా సెంటర్ ఫామ్ అయింది. మీకు ఇన్ కేస్ అయినా ఓవర్ జూమ్ అది అయినప్పుడు మీకు ఫిట్ టు స్క్రీన్ బటన్ క్లిక్ చేస్తే స్క్రీన్ కి ఆ డయాగ్రామ్ అనేది ఫిట్ అవుతుంది అనమాట. ఓకే, అలా రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని చూసారా నెక్స్ట్ ఇదేంటి సెంటర్ పాయింట్ ని తీసుకుంటాడు, నెక్స్ట్ ఈ యొక్క ఫస్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇస్తాడు. సో నెక్స్ట్ పాలిగన్. సో పాలిగన్ డ్రా చేయాలనుకుంటే ఫస్ట్ స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ పారామీటర్ లో చూడండి అమ్మా, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇచ్చాడు ఇక్కడ మీకు. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ 6 కావాలంటే 6, లేదా నెంబర్ ఆఫ్ సైడ్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎంటర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 8 కావాలనుకుంటున్నాను. సో క్లిక్ ఆన్ 8. నెక్స్ట్ ఇది ఇన్స్క్రైబుల్ సైకిల్ సర్కమ్స్క్రైబ్ సైకిల్ అని అడుగుతుంది. ఫస్ట్ ఇన్స్క్రైబుల్ సైకిల్ చూద్దాం. సో ఆప్షన్స్ ఏమో ఫర్ కన్స్ట్రక్షన్ కొడుతుంటే డాట్ టైప్ వస్తుంది క్లిక్ చేస్తే. ఓకే, సో ఫస్ట్ స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ద పాలిగన్. సో చూసారమ్మా, సో సెట్ అయిన మీకు ఎంత డిస్టెన్స్ రేడియస్ కావాలంటే అంత రేడియస్ డ్రాగ్ చేసుకుని క్లిక్ చేయండి బటన్. సో చూసారా ఓపెన్ అయింది. మీకు సైడ్ వ్యాల్యూ ఏమన్నా కావాలన్నా, లేదా అది ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది, లేదా సైడ్ డిస్టెన్స్ ఇవన్నీ ఇచ్చింది. సో మీకు ఏమన్నా వ్యారీ చేయాలనుకుంటే ఈ ప్రాపర్టీ మేనేజ్ లో ఉన్నాయి చూసారా, ఆ వాల్యూస్ ని వ్యారీ చేసుకోవచ్చు మీరు. సో ఇది ఇన్స్క్రైబ్డ్ సైకిల్ టైప్. సో అవుట్స్క్రైబ్డ్ అంటే ఏమవుతుంది, సర్కిల్ కి ఇన్సైడ్ లో మనకి ఈ చూసారా ఏదైతే పాలిగన్ ఉందో అది ఫామ్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా వాల్యూస్ చేయాలనుకుంటే ఏం చేస్తాము, డబుల్ క్లిక్. చూసారా డబుల్ క్లిక్ చేస్తే ప్రాపర్టీ మేనేజర్ ట్యాబ్ ఓపెన్ అయింది. సో అప్పుడు మీరు ఈ సైడ్ యొక్క యొక్క లెంత్ కానీ విత్ కానీ ఏమైనా మార్చుకోవాలనుకున్నా పాలిగన్ ని వ్యారీ చేసుకోవచ్చు ఆ విధంగా. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉన్నాయి చూసారా, అది మీకు 5 సైడ్స్ కావాలంటే 5, 6 కావాలంటే 6. సో స్టార్టింగ్ లోనే ఇనిషియల్ గా మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. క్లిక్ ఆన్ పాలిగన్. చూసారా ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉంది. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఐ రిక్వైర్డ్ 5. సో ఈసారి ఇందాక ఇన్స్క్రైబ్ చూసాం కదా, ఈసారి సర్కమ్స్క్రైబ్ చూద్దాం. సో ఫస్ట్ ద ఫస్ట్ పాయింట్. చూసారా అవుటర్ సైడ్ వచ్చింది సర్కిల్. సెలెక్ట్ ఆర్ క్లిక్ ఆన్ ఓకే బటన్. సో నాకు ఏమైనా డైమెన్షన్ కావాలనుకున్నాం, క్లిక్ ఆన్ వన్ సైడ్, డైమెన్షన్ విజిబుల్. అది ఆ సైడ్ యొక్క వాల్యూ అంత ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా వ్యారీ చేయాలనుకుంటే ఎంటర్ దట్ అమౌంట్, ఇట్ విల్ వ్యారీ. సో క్లిక్ ఆన్ ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా టెక్స్ట్ అవి ఏమన్నా టైప్ చేయాలనుకున్నాం, సో క్లిక్ ఆన్ టెక్స్ట్ బటన్ ఆప్షన్. సో ఎంటర్ ద సమ్ టెక్స్ట్. చూసారమ్మా ఎంటర్ అవుతున్నాయి. జూమ్ చేస్తున్నాను చూడండి. సో అలా ఏమన్నా టెక్స్ట్ అవి ఏమన్నా ఎంటర్ చేయాలనుకున్నా అది మనకి వస్తాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ అనేది నాకు ఒక స్ప్లైన్ చుట్టూ రావాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేయాలి మనం, సో
ఓకే. సో ఫస్ట్ ఒక స్ప్లైన్ గాని ఏదో ఒకటి డ్రా చేయండి. సో క్లిక్ ఆన్ ఓకే. సో ఫస్ట్ స్ప్లైన్ సో ఈ ఆర్క్ మీద నాకు లెటర్స్ రావాలనుకుంటున్నాను. సో టెక్స్ట్, సో ఫస్ట్ అక్కడ రిఫరెన్స్ దగ్గర కర్వ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత టెక్స్ట్ టైప్ చేయండి. సో చూసారా, మీరు టైప్ చేసే టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో, మీరు ఏదైతే ప్రొఫైల్ ఇచ్చారో ఆ ప్రొఫైల్ మీద సేమ్ అదే షేప్ లో ఆ టెక్స్ట్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. ఓకేనా? ఏ టైప్ ఆఫ్ లైన్ మీద రాజు అంటే లైన్ మీద ఏమన్నా స్ప్లైన్స్ కానీ లేదా కౌస్ మీద కానీ. సో ఫస్ట్ ఏదైతే మనకు కావాలనుకుంటున్నామో ఆ ప్రొఫైల్ ని డ్రా చేయండి. సో ప్రొఫైల్ ని డ్రా చేసిన తర్వాత ఇక్కడ కర్వ్స్ దగ్గర ప్రొఫైల్ సెలెక్ట్ చేస్తాం. ఏవైతే మనం టెక్స్ట్ ఎంటర్ కావాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ ఇందులో ఎంటర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను టైట్ ఫైనల్ ఇయర్ మెకానికల్, చూసారా? అలా రిక్వైర్డ్ మన ప్రొఫైల్ పాత్ ఒకటి డ్రా చేస్తాం. ప్రొఫైల్ పాత్ మీద మీరు టైప్ చేసే టెక్స్ట్ అనేవి ఫామ్ అవుతాయి. సో నెక్స్ట్ క్లిక్ ఆన్ ఓకే. ఇట్స్ ఎగ్జిస్ట్. ఓకేలమ్మా. సో నెక్స్ట్ ఇంకేం ఉన్నాయి? సో పాయింట్. సో తెలిసిందే కదా పాయింట్ అంటే, ఎక్కడైనా మీకు రిక్వైర్డ్ పాయింట్ ఏమన్నా ఎక్కడన్నా కావాలంటే కనుక సో రిక్వైర్డ్ ప్లేస్ లో పాయింట్ ఫిక్స్ చేస్తాం. సో అక్కడ చూసారా పాయింట్ దగ్గర కూడా ఏమైంది, ప్రాపర్టీస్ మేనేజర్ ఓపెన్ అయింది. అది ఆరిజిన్ నుంచి ఎక్స్ నుంచి 96.86 డిస్టెన్స్ లో ఉంది. నెక్స్ట్ ఆరిజిన్ వై నుంచి 19.21 డిస్టెన్స్ లో ఉంది. సో ప్రతిదీ ఇక్కడ ప్రాపర్టీ మేనేజర్ లో చూసారమ్మా మీకు విజిబుల్ అవుతుంటాయి అనమాట. ఈవెన్ పాయింట్ కానీ లైన్ కానీ ఏం తీసుకున్నా దాని యొక్క లెంత్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అది ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో లొకేట్ అయి ఉంది, వై డైరెక్షన్ లో ఎంత డిస్టెన్స్ లో లొకేట్ అయింది, ఎక్స్ డైరెక్షన్ లో ఎంత డిస్టెన్స్ లో లొకేట్ అయి ఉన్నది అనేది మనకి ఆ ప్రాపర్టీ మేనేజ్ ట్యాబ్ లో అన్ని క్లియర్ గా విజిబుల్ అవుతాయి మనకి. సో స్కెచ్ లో మొత్తం డ్రా టూల్స్ అన్ని డిస్కస్ చేసాం. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో నెక్స్ట్ క్లాస్ లో ఇప్పుడు ఈ స్కెచ్ డ్రా చేసాం కదా, వాటిని ఏమైనా మాడిఫై చేయాలన్నా లేదా ఎడిటింగ్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ లైన్స్ ఏమైనా వచ్చేసి ఇంటర్సెక్షన్ అయి అవుతున్నాయి, ట్రిమ్ ఎంటిటీస్ గురించి లేదా ఆఫ్సెట్, మిర్రరింగ్ లేదా సర్క్యులర్ ప్యాటర్న్, లీనియర్ ప్యాటర్న్, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఈ క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఇవి ఇప్పుడు చెప్పినవి? లైన్, సర్కిల్, స్ప్లైన్స్, రెక్టాంగిల్, ఆర్క్స్, ఎలిప్స్, నెక్స్ట్ పాలిగన్స్, టెక్స్ట్, పాయింట్స్ డిస్కస్ చేసాం. క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు సార్. ఓకే సార్ సాఫ్ట్వేర్ లింక్ పెడతాను పెట్టలేదు. ఓ సారీ పెడతాను, ఈ రోజు పెడతాను. ఆ 4 సెక్షన్స్ గ్రూప్ లోనే పెడతానమ్మా, చూడండి. మర్చిపోయాను. పెట్టండి సార్, మర్చిపోకండి. ఓకే ఓకే. ఫైల్ సైజ్ ఎంత ఉంటుంది సార్? 10 GB. ఏంటమ్మా? ఫైల్ సైజ్ ఎంత ఉంటుంది సార్ ఇది సాలిడ్ వర్క్స్? 10 GB. 10 GB. ఓకే సార్. లింక్ పెడతాను చూడండి, జిప్ ఫైల్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకున్నాం. ఇప్పుడు పెట్టండి సార్. రిమైనింగ్ ఏమైనా సాఫ్ట్వేర్స్ అయి ఉంటే తీసేయండి, ఆటో క్యాడ్ కానీ క్యాటే కానీ ఏవైనా ఉంటాయి. నెక్స్ట్ ఇది ఇన్స్టాల్ చేసిన అన్ని ఉండాలంటే ఓపెన్ అవ్వడం మళ్ళీ మీకు టైం టేకన్ ప్రాసెస్. సో ఫస్ట్ ఏమైనా ఆటో క్యాడ్ కానీ క్యాటే కానీ ఇన్స్టాల్ చేస్తే అన్ఇన్స్టాల్ చేసిన తర్వాతే దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, అది ఇన్స్టాల్ చేయండి. సార్ ఇన్స్టాల్ ఎలా